హలో ఎవ్రీవన్. ఈ చీర చూడగానే మీకేం గుర్తొస్తుంది? ఒక 18, 19 దగ్గర 20 ఇయర్స్ బ్యాక్ పోవచ్చు కదా! ఈ శారీ చూడగానే ఈజీగా అర్థమైపోతుంది పెళ్లి చీర అని చెప్పి. ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా ఇది నా పెళ్లి చీర, ఇది నా రిసెప్షన్ చీర అని చెప్పి వీడియోస్ తీస్తున్నారు. కాకపోతే ఇక్కడ శారీ మాత్రం నాది గాదండి. కస్టమర్ పెళ్లి చీర. సో, అంటే 19 ఇయర్స్ బ్యాక్ చీర. తను మళ్ళీ మన దగ్గర రీడిజైన్ చేయించుకోవటానికి శారీ తీసుకొనొచ్చారు. శారీ కలర్ కాంబినేషన్ బట్టి ఇలా మనం బ్లౌజ్ తీసుకొని కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేశాము. ఈ వర్క్ నిజంగా చెప్పాలంటే మన బొటిక్‌లో ఎక్కువగా రన్ అయిన వర్క్ ఏదైనా ఉంది అంటే గనక ఈ వర్కేనండి. చాలా సింపుల్ డిజైన్ అండ్ చాలా మంచి లుక్ అనిపిస్తుందండి. బ్లౌజ్ డిజైన్ కూడా చాలా బాగా వస్తుంది. మోర్ దెన్ దాదాపు వీటిని నేను ఒక 20 బ్లౌజెస్ వరకు ఇదే డిజైన్ వేసున్నాను. అయితే ఈ వీడియో మొత్తంలో కూడా మీకు అన్ని ఈ డిజైన్సే చూపిస్తున్నాను. డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్‌తో ఇదే డిజైన్‌ని మీకు చూపిస్తున్నాను. కొన్ని డిజైన్ స్టైల్ మారుతుందండి. బట్ అందరికైతే ఇదే డిజైను వీడియో అనేది చూపిస్తున్నాను. సో, శారీ మీద ఈ బ్లౌజ్ పెట్టినప్పుడు లుక్ చూడండి ఎంత బాగుందో. మనకి హ్యాండ్ కూడా డిఫరెంట్‌గా వస్తుంది. సో, మనకి చాలామంది వేసుకోగలిగితే మిడిల్‌లో మనం నెట్ ప్యాటర్న్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ కస్టమర్ మాత్రం నెట్ ప్యాటర్న్ వద్దన్నారు. అండ్ ఇంకొకటి కూడా చూపిస్తున్నాను ఇదే డిజైను. ఈ కస్టమర్ వచ్చేసి మనకి కింద అవి హ్యాంగింగ్స్ పెట్టించుకున్నారండి, డిఫరెంట్‌గా ఉంటుందని. సో, చాలా బాగా వచ్చింది. అండ్ ఈ శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. బ్లౌజ్ వచ్చేసి డార్క్ షేడ్‌లో పర్పుల్ షేడ్‌లో ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి రామా గ్రీన్‌కి దగ్గరలో ఉంది కదా శారీ కలర్ కాంబినేషన్. అండ్ బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్‌లో ఉందన్నమాట. సేమ్ డిజైన్. బట్ లుక్ చూడండి ఒక్కసారి. హ్యాండ్స్ మాత్రం చాలా డిఫరెంట్ లుక్ తోటి మొత్తం కూడా చిన్న పూలతో క్రీపర్ డిజైన్ వస్తుంది. ఎక్సలెంట్‌గా ఉంటుందండి ఈ వర్క్ వేసుకున్నప్పుడు. మనము బడ్జెట్లో పోవాలి, సింపుల్గా ఉండాలి, కానీ మంచిగా కనిపించాలి అనుకుంటే కనుక ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇదే డిజైన్లో మీరు ఒకసారి ఫినిషింగ్ని కూడా అబ్జర్వ్ చేయండి. మన డిజైన్ ఫినిషింగ్ని మన బొటిక్లోనే ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తాము. అండ్ స్టిచ్చింగ్ కూడా మన దగ్గరే జరుగుతుంది. ఇవన్నీ నేను స్టిచ్ చేసిన బ్లౌజెసే, నేను వర్క్ చేసిన బ్లౌజెసే. అండ్ మీకు ఇందులో ఏ కలర్ కాంబినేషన్ బాగా నచ్చిందో కూడా చిన్న కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కూడా చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్గా ఉండండి. మీకు కూడా ఇలాంటి మంచి డిజైన్స్ వేయాలనుకుంటే కనుక డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయండి. అండ్ నేను స్క్రీన్ మీద కూడా నా నెంబర్ డిస్ప్లే చేస్తాను. ఇవే కాదండి, ముందు వచ్చే వీడియోస్లో కూడా సేమ్ డిజైన్స్ బ్లౌజెస్ ఇంకా చూపిస్తూ ఉంటాను. ఎందుకంటే అవి కూడా ఆర్డర్ ఉన్నాయన్నమాట ఇంకా.